టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా గెలిచిందంటే ఓ నలుగురు ఆటగాళ్ళ వల్లే. మరి ఆ నలుగురు ఎవరు, వాళ్ళు ఏం చేశారో ఇప్పుడైతే తెలుసుకుందాం. 100 కోట్ల మందికి పైగా భారత్ క్రికెట్ అభిమానులు కల నిజమైందనే చెప్పాలి. రోహిత్ శర్మ వరల్డ్ కప్ ను ఎత్తాడు. శనివారం బార్బడోస్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో ఇండియా అద్భుతమైన విజయం సాధించింది. చివరి 5 ఓవర్లు మిగిలిన ఉన్న సమయంలో నిజానికి మ్యాచ్ టీమిండియా చేతుల్లో లేదు. సౌత్ ఆఫ్రికాకు విజయం లాంఛనమే అనే రీతిలో ఉంది. ఎందుకంటే 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాలి. చేతిలో కావలసినన్ని వికెట్లు ఉన్నాయి. అయినా కూడా ఇండియా ఎంతో అద్భుతంగా పోరాడి ప్రత్యర్థి కొర్రలో చిక్కుకున్న మ్యాచ్ను దవడలు చీల్చి మరీ వెనక్కి లాక్కుంది. అయితే ఈ ఫైనల్లో విజయం జట్టు సమిష్టి కృషి అయినా ఓ నలుగురు ఆటగాళ్లకు కాస్త ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈ విజయానికి వాళ్ళే హీరోలు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. టాస్ గెలిచిన టీమిండియా తొలుతో బ్యాటింగ్ దిగింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకొని కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయమే తీసుకున్నాడని అంతా అనుకున్నట్లుగా కోహ్లీ తొలి ఓవర్లోనే ఏకంగా 3 ఫోర్లు బాదాడు. తర్వాతి ఓవర్లో రోహిత్ వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. కానీ తర్వాత బంతికి అవుట్ అయ్యాడు. వెంటనే రిషబ్ పంత్ 0, సూర్యకుమార్ యాదవ్ 3 పెవిలియన్ చేరారు. 34 పరుగులకే టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కోహ్లీ వింటేజ్ విరాట్ను బయటకు తీశాడనే చెప్పాలి. అక్షర్ పటేల్, శివం దుబేలతో కలిసి కీలక భాగస్వాములు నిర్మించాడు. ఆ భాగస్వాములే టీమిండియాను మ్యాచ్ను నిలబెట్టాయనే చెప్పాలి. మొత్తం 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 76 పరుగులు టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా విజయంలో కోహ్లీ మొదటి హీరో అయ్యాడు. నెంబర్ 2 అక్షర్ పటేల్. 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్కు వచ్చాడు. మరో ఎండ్లో కోహ్లీ ఇన్నింగ్స్ను స్ట్రైక్ రొటేట్ చేస్తూ యాంకర్ రోల్ పోషిస్తుంటే అక్షర్ వేగంగా ఆడుతూ రన్ రేట్ పడిపోకుండా చూసుకున్నాడు. సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలోకి నెట్టాడు. 31 బంతుల్లో 1 ఫోరు 4 సిక్సర్లతో 47 పరుగులు చేసిన తర్వాత దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. కానీ లేదంటే ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆడేవాడేమో. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి జట్టును సూపర్ బ్యాటింగ్తో ఆదుకున్నాడనే చెప్పాలి. అందుకే ఈ మ్యాచ్ విజయంలో అక్షర్ పటేల్ సెకండ్ హీరో అయ్యాడు. నెంబర్ 3 జస్ప్రీత్ బుమ్రా. ఈ టోర్నీలో ఫస్ట్ నుంచి టీమిండియా ఓ ఆటగాడి అండతోనే మ్యాచ్లో గెలుస్తూనే వస్తుంది. అతను స్పీడ్ స్టార్ బుమ్రా. అద్భుతమైన బౌలింగ్తో ప్రత్యర్థి గుండెల్లో రైలు పరిగెట్టించిన ఈ బౌలర్ ఫైనల్లో కూడా సత్తా చాటాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. ఎందుకంటే అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో యాక్షన్ దెబ్బకు 24 పరుగులు వచ్చాయి. ఇంకా సౌత్ ఆఫ్రికాకు 30 బంతుల్లో 30 రన్స్ మాత్రమే కావాలి. ఇలాంటి టైంలో బాల్ అందుకున్న బుమ్రా టీమిండియాను తిరిగి మ్యాచ్లో తీసుకువచ్చాడు. 16వ ఓవర్లో కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దాంతో సౌత్ ఆఫ్రికా ఒత్తిడిలోకి వెళ్ళింది. తిరిగి 18వ ఓవర్లో వేసిన బుమ్రా ఈసారి కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చి కేశవ్ మహారాజ్ను అవుట్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందుకే బుమ్రా ఈ మ్యాచ్లో 3వ హీరో అయ్యాడు. నెంబర్ 4 హార్దిక్ పాండ్యా. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ఆ బాధనంతా కసిగా మార్చి మ్యాచ్లో చూపించాడు. చివర్లో జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా అద్భుతమైన బౌలింగ్తో టీమిండియాను గెలిపించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన పాండ్యా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే డేంజర్గా ఆడుతూ టీమిండియా నుంచి మ్యాచ్ను లాగేసుకుంటున్న క్లాస్ను అవుట్ చేశాడు. నిజానికి ఈ ఒక్క వికెట్ భారత్కు కప్పును అందించిందనే చెప్పాలి. అలాగే చివరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమైన సమయంలో మరోసారి బంతి అందుకున్న హార్దిక్ పాండ్యా తొలి బంతికే డేంజరస్ డేవిడ్ మిల్లర్ను అవుట్ చేశాడు. మిల్లర్ అవుట్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. బౌండరీ లైన్ వద్ద ఆల్మోస్ట్ 6 వెళ్లే బంతిని క్యాచ్గా మార్చాడు. అయితే పాండ్యా చివరి ఓవర్లో కేవలం 8 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను గెలిపించాడు. మొత్తంగా 3 ఓవర్లు వేసి 20 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అందుకే పాండ్యా ఈ మ్యాచ్లో టీమిండియాకు అతి ముఖ్యమైన 4వ హీరో అయ్యాడు. ఫ్రెండ్స్, మరి ఈ నలుగురు హీరోల ప్రదర్శనపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.